నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ. ఐఎమ్ విత్ కిరణ్ గారు. యాజ్ యూజువల్ మళ్ళీ నా డౌట్స్ అడగడం జరుగుతుంది. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. కిరణ్ గారు, ఫర్ ద ఫస్ట్ టైం పొలీనా ఆంజని పవన్ కళ్యాణ్ గారి సెకండ్ డాటర్ని స్క్రీన్ మీద చూసాము. సో తండ్రితో పాటే వెళ్ళింది కదా, అవును. మరి ఆ ఫెయిత్ డిక్లరేషన్ మీద సైన్ మ్యాండేటరీయా, అవసరమా, ఎందుకని చేయాలి అని అంటారు? మీ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారా, మీకు అన్ని డౌట్లే. మళ్ళీ మా వైసీపీ నేనండి అడిగేది ఇక్కడ. అదేలేండి, మీరు వైసీపీ తరపునే అడుగుతారు కానీ. ఆ, చెప్పండి, మామూలుగా ఉండే డౌట్స్ అడుగుతూ ఉంటారు. సరే, విషయం చెప్తా వినండి. అంటే ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఇంతకుముందు ఒకటి రెండు ఫొటోస్ రిలీజ్ అయినాయి కానీ వీడియోలాగా పవన్ కళ్యాణ్ గారి పక్కన రిలీజ్ అవ్వడం ఎంతో చాలా విజువల్ ఫీస్ట్ అన్నది చెప్పచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ ఒక విజువల్ ఫీస్ట్. ఒక తండ్రి ఇద్దరు కూతుర్లను పక్క పక్కన చూడడం అనేది చాలా పులకించిపోయారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పులకించిపోయారు. వైరల్ అయిపోతుంది వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా క్యూట్ ఉంది ఆ తల్లి, చిన్న బిడ్డ, పవన్ కళ్యాణ్ గారి సెకండ్ డాటర్ పొలీనా అంజని. చాలా చాలా క్యూట్ ఉంది. ఇద్దరు ఒకవైపు ఆద్య, ఒకవైపు అంజని, ఇద్దరిని పెట్టుకొని తిరుమలకి వెళ్ళారు. అయితే వాళ్ళు వెహికల్తో పైకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మెట్ల మార్గం ద్వారా వచ్చారు కదా. అయితే ఇప్పుడు పెద్ద డిక్లరేషన్ అనేది పెద్ద వివాదం నడుస్తుంది కదండి. ఇతర మతస్థులు, అన్య మతస్థులు ఎవరైనా కానీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి. ఇప్పుడు మాతో కూడా వచ్చిన ప్రాబ్లం మీకు అదే కదా. అదే కదా, మీరు అన్యమతస్థులు మరి ఎట్లా వెళ్తారు? కాబట్టి ఇప్పుడు అన్యమతస్థులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళకూడదు. అది రూల్ అన్నమాట. ఆ రూల్ బ్రేక్ చేయకూడదు ఎవరైనా కానీ. అది ముఖ్యమంత్రి అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, ఈవెన్ అబ్దుల్ కలాం గారే ఇంతకుముందు కూడా చెప్పారు. అబ్దుల్ కలాం గారే, ఆయన ముస్లిం కాబట్టి ఇస్లాంను ఆయన అనుసరిస్తారు కాబట్టి ఆయన కూడా సంతకం చేసి వెళ్ళారు. చాలామందికి మీకు వచ్చిన సందేహం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు హిందూనే కదా, ఆయన డాటర్లు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా హిందూసే ఉంటారు కదా, ఎందుకు మరి సంతకం పెట్టారు అనేసి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అన్నా లెజ్నోవా ఇద్దరికి పుట్టిన పిల్లలు పొలీనా అంజని, మార్క్ శంకర్ పవనోవిచ్. వీళ్ళిద్దరు బాబు పాప. వీళ్ళిద్దరు కూడా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెరిగారు. అన్నా లెజ్నోవా వాళ్ళ సంప్రదాయానికి అనుగుణంగా, ఆమె క్రిస్టియన్. సో ఆమె చిన్నప్పుడే బాప్టిజంలోకి పిల్లల్ని తీసుకొచ్చింది అని చెప్తారు. ఒక సందర్భంలో ఆయనే చెప్పారు, నా పిల్లలు ఇద్దరు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెరుగుతున్నారు వాళ్ళ అమ్మ దగ్గర. సో మొదటి భార్య పిల్లలేమో వాళ్ళిద్దరు మన ఆద్య, తర్వాత అకిరానందన్, వాళ్ళిద్దరు హిందూసే. ఆమె రేణుదేశాయ్ హిందూ కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలు కూడా హిందూ మతాచారం ప్రకారమే పెరిగారు. వీళ్ళిద్దరు మాత్రం కొంచెం క్రిస్టియానిటీ ప్రకారం పెరిగారనమాట. అందుకే వాళ్ళ పేర్లలో కూడా పొలీనా అని ఈ అమ్మాయికి ఉంటుంది, మార్క్ అని అబ్బాయికి ఉంటుంది అనమాట. అబ్బాయి ఇప్పటివరకు స్క్రీన్ మీద మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పటివరకు స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు. ఎక్కడో చిన్న ఇప్పుడు ఫొటోస్, రేర్ ఫొటోస్, చిన్నప్పుడు ఫొటోస్, పొలీనావి కూడా లేవు, పెద్దగా లేవు. ఇవాళనే అమ్మాయి కూడా చూడండి, మీరు చూస్తే విజువల్లో ఎంత చక్కగా ఇద్దరు చుడీదార్లు వేసుకుని ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నారు. మీరు మాకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మేము చూసాం కాబట్టి, దాని మీద ట్రోల్స్ ప్రిపేర్ చేయిస్తున్నాం కాబట్టి మీ వరకు ఈ క్వశ్చన్ తీసుకొని వచ్చాం. అయితే ఇక్కడ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, నా పిల్లలిద్దరిని కూడా ఇప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెరుగుతున్నారు, వాళ్ళ పేర్లలో కూడా అది ఇంక్లూడ్ చేసామనేసి. వాళ్ళు ఏంటంటే రెండు మతాలు అనుసరించి పెరుగుతున్నారు వాస్తవానికి. ఇటు హిందూ, నాన్నతో వచ్చినప్పుడు హిందూ సంప్రదాయం, అమ్మతో వచ్చినప్పుడు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఉన్నారు. ఈవెన్ దో ఇద్దరు ఆ రెండు సంప్రదాయాల ప్రకారం వాళ్ళ పిల్లలు ఉన్నప్పటికీ, సో ఆ డిక్లరేషన్ మీద లేనిపోయిన అనుమానాలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన చేత డిక్లరేషన్ మీద సంతకం చేయించారు. తిరుమల శ్రీవారి పట్ల, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతోటి తిరుమల కొండకు వచ్చాను అని చెప్పి ఒక సంతకం పెట్టించారు. అంటే చిన్నపాటి ఆ పాపకున్నంత జ్ఞానం, బుద్ధి, ఇంగితం జగన్మోహన్ రెడ్డి గారికి లేవు అనేది ఇటువైపు నుంచి అనొచ్చగా మేము, చెప్పండి. ఎలా అండి అంటారు? మరి ఎందుకు సంతకం పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అరే ఇంతకు ముందంతా సైన్ చేయకుండా వెళ్ళాం కదా, ఇప్పుడు కొత్త రూల్స్ మీరు ఫామ్ చేసి ఇలానే చేయాలి అంటే ఎలా మీరు అవుతుంది? ప్రతిసారి రూల్ వైలేట్ చేస్తున్నారు. మీరు రూల్స్ లేవనద్దు, రూల్ మొదటి నుంచి ఉంది, రూల్స్ వైలేట్ చేస్తున్నారు. నా ఇష్టం, నేనేమైనా చేస్తా, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి, నేను ఏమైనా చేస్తా. మేము అనుకున్నది మీకు తెలుసా? ఓకే, మీరు ఇప్పుడు మొత్తం వివరించారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. ఓకే, సో మొత్తం మీద ఆ రకంగా సంతకం పెట్టారు. పైగా అమ్మాయి మైనర్ అంటే
తన తల్లిదండ్రులు కూడా సంతకం పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద సంతకం పెట్టారు. సో ఆ అమ్మాయికి విశ్వాసం ఉంది, భక్తి ఉన్నది అని చెప్పేసి ఒక తండ్రిగా ఆయన కూడా సంతకం పెట్టారు. ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమల మాడ వీధుల్లో అక్కడ బయటకు వచ్చి ఆ ఇద్దరు పిల్లలతోటి పవన్ కళ్యాణ్ గారు ఉన్న విజువల్స్ అవన్నీ కూడా వైరల్ అయిపోయాయి. సో సంప్రదాయాలు, అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడంలో భాగంగా పొలీనా అంజనీతోటి సంతకం చేయించారు. వాస్తవానికి పొలీనా అంజని, మళ్ళీ చెప్తున్నాను మీకు, క్రిస్టియన్ సంప్రదాయం, హిందూ సంప్రదాయం రెండు సంప్రదాయాలకు అనుగుణంగా పెరుగుతున్న పాప ఆమె. సో పొలీనా అంటే క్రిస్టియానిటీ అనుగుణంగా ఆమె పెట్టుకున్న పేరు. అంజని అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరు. అంజని అంటే వాళ్ళ తల్లిగారైన అంజనమ్మ పేరు పెట్టుకున్నారు. అంజని అంటే మీకు తెలిసింది కదా, పవన్ అంటే ఆంజనేయ స్వామి తల్లిగారు ఎవరు? అంజనాదేవి. అంజనాదేవిని పోలి ఆమె, ఈయన తల్లి అంజనానే, ఆంజనేయ స్వామి తల్లి అంజనానే, కాబట్టి అంజనాదేవి పేరునే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. రెండు సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ వైసీపీ వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కడ ట్రోల్స్ చేస్తారో అన్న ఉద్దేశంతో, వాటికి తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన చక్కగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఆ డిక్లరేషన్ పత్రం మీద సంతకం చేసి ఇవాళ దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? మీరు చెప్పేది చెప్పండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. మళ్ళీ మమ్మల్ని ఎందుకు అక్కడ మధ్యలో ఇంక్లూడ్ చేసి మీ అని చెప్తారు? అంతేగా, మీకు ఏమీ లేని దానికే మీరు పొగబెడతా ఉంటారు కదా. అరే చాలా రోజుల తర్వాత వచ్చారు, మీరు ఏంటి చూసుకోరు. ఎందుకు మీరు మమ్మల్ని చూసుకోరు. కావాలని అంటే అవును, మేము ఎందుకంటే మీరు డిక్లరేషన్ రాలేదు మీద చెప్పండి. సైన్ పెట్టాము అని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అవును, మీరు మరి మీరు చేస్తున్నారు. ఎందుకు పెట్టలేదు సైన్? పెట్టలేదండి, మేము ఇంతకు ముందు పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టము, అంతే. అంతేనా? మేము ఇంతకు ముందు ఆ రూల్ ఫాలో అయ్యాం కాబట్టి అదే రూల్ దాడి కంటిన్యూ చేసినట్టు చేస్తాం. మీరు ఎట్లా చేస్తున్నారు తెలుసా? హిందూ సంప్రదాయాల మీద మేము దాడి చేస్తామన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు మీరు. ఇదేం కిరణ్ టీవీ, ఇదేం సీనియర్ జర్నలిస్ట్ గారు, థ్యాంక్స్ అండి, చెప్పారు కదా, థ్యాంక్ యూ. అంతే, యథా రాజా తథా ప్రజ అని మీ నాయకుడు ఏం మాట్లాడు, మీ నాయకుడు ఏమన్నాడు? ఇదేం దేశం, ఇదేం హిందూయిజం అన్నారు, మీరేమో ఇదేం కిరణ్ టీవీ, ఇదేం జర్నలిజం అంటున్నారు మీరు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.